పండ్లు కూరగాయల మీద ఉన్న క్రిములు బ్యాక్టీరియాలను తొలగించే విధానాలు. వెనిగర్. పండ్లు కూరగాయల మీద చేరిన క్రిములు బ్యాక్టీరియాను వెనిగర్ నాశనం చేస్తుంది. ఒక బకెట్లో కొంచెం నీళ్లు తీసుకుని అందులో వైట్ వెనిగర్ 1 కప్పు వేయాలి. ఈ నీళ్లలో పండ్లు కూరగాయలు వేసి 5 నిమిషాలు నానబెట్టడం వల్ల క్రిములు బ్యాక్టీరియా నాశనమవుతాయి. బేకింగ్ సోడా. పండ్లు కాయగూరల మీద చేరిన పెస్టిసైడ్స్ను ప్రభావవంతంగా తగ్గించడంలో బేకింగ్ సోడా భేషుగ్గా పనిచేస్తుంది. 1 బకెట్లో నీళ్లు నింపి అందులో 4 స్పూన్ల బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ నీళ్లలో కాయగూరలు పండ్లు వేసి పావు గంట ఉంచాలి. తర్వాత శుభ్రం చేసి మళ్ళీ ఒకసారి మంచినీళ్లలో కడిగి పొడి బట్టతో శుభ్రంగా తుడిచేయాలి. పసుపు. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ లక్షణాలు కూరలు పండ్లలోని క్రిములను ప్రభావవంతంగా నాశనం చేస్తాయి. పంట కోసం వాడిన క్రిమి సంహారక మందులు పండ్లు కూరగాయల మీద అలానే ఉండిపోతాయి. అందుకని వాటిని పసుపు వేసిన నీళ్లలో కాసేపు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. ఉప్పు. రాళ్ల ఉప్పు లేదా మామూలు ఉప్పును నీళ్లలో కలపాలి. ఈ నీళ్లలో పండ్లు కూరగాయలు వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కాయగూరల్ని మరోసారి మంచినీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటి మీద ఉండే క్రిములు క్రిమి సంహారక మందులు తొలగిపోతాయి.